హెడ్ మాస్టర్ అయితే అనేవాడు ఏం మా స్కూల్ గురించి వచ్చిందా అని చెప్పేసి. అవును ఫ్రెండ్స్, తిండి పోద్ది కూరగాయలు అమ్ము. సో నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇంత ఆర్ఎస్ ఇంత బూందీ తీసుకొస్తుందేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ ఫ్రెండ్స్ ఇంత బూందీ ఒక చిన్న పొట్లలో కట్టుకొని వస్తుంది. యావరేజ్. దీని కూడా ఓకే యావరేజ్. బట్ నేను ఎక్కువ చదివేదాన్ని దీనికి మార్క్స్ ఎక్కువ వచ్చాయి. అదేంటో అర్థం కాదు. చాలా మెమరీస్గా ఉన్నాయి. ఫస్ట్ నాకు ఎక్కువ పడాయి అనమాట, బాగా పడాయి. నాకు తక్కువ. పోవట్లేదు, ఇంత పోతుంది. ఏం చేయాలి? ఎన్ని తిప్పి వేరే బట్ట తీసుకోవాలి. ఏ పోవట్లేదా? ఇంత పోతుంది స్పీడ్. స్కూల్ దగ్గరికి లే, స్కూల్ దగ్గరికి లే. ఈయన మా తాతయ్య, ఇది మా స్కూల్. ఇప్పుడే ఒక ఆటో వెళ్ళింది అనమాట. అబ్బా ఎవరో వచ్చారు గైస్. క్రికెట్ అప్పుడే పొద్దున్నే. రే ఏం చేస్తున్నారా ఇంత మార్నింగ్ ఇక్కడ పని బాట లేకుండా? గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంతెలగం అఫీషియల్. ఈరోజు మా ఊర్లో ఉన్న స్కూల్ టూర్ చేయబోతున్నాము. చాలా మెమరీస్ ఉన్నాయి మా స్కూల్లో ఇక్కడైతే, చాలా అంటే చాలా. ఇప్పుడు ఈరోజు మీకు అవన్నీ చూపిస్తాము, అని చెప్తాము. మేమేమి సింగిల్ పనులు చేద్దాము, మమ్మల్ని స్కూల్లో సార్స్ ఎలా కొట్టారు అవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదైతే మా స్కూల్ ఎంట్రన్స్ అన్నమాట. ఒక్కసారి ఎంట్రన్స్ కూడా ఒక లుక్ వేయండి. సి ఇది మా స్కూల్ ఎంట్రన్స్. మేము చదువుకునేటప్పుడు మాత్రం ఓన్లీ ఈ ఎంట్రన్స్ మాత్రమే ఉండింది, ఈ గోడలు అయితే లేవు. సో తర్వాత ఈ గోడలు ఇవన్నీ డెవలప్ చేశారు. సో మేము వెళ్ళిన తర్వాత ఏమేమి డెవలప్ అయింది అది కూడా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇదైతే లోపల వాకింగ్ ఏరియా చూడండి ఒక్కసారి. ఇది మొత్తం గ్రౌండ్ అన్నమాట, స్కూల్ గ్రౌండ్. సో ఇదైతే గ్రౌండ్ అంతా ఇంత పెద్దగా ఉంటుంది. మాకైతే గ్రౌండ్ అయితే చాలా పెద్దగానే ఉంటుంది. ఎంట్రన్స్ దగ్గర నుంచి వచ్చేసరికి ఇదంతా క్లాస్ రూమ్స్ అనమాట. పైన కూడా క్లాసెస్ కట్టారు. చెట్లు మధ్యలో మీకు కనిపించట్లేదు మేబీ. సో ఇవన్నీ క్లాసెస్. సో మా స్కూల్లో అయితే 10th వరకు అయితే ఉందండి. 6th to 10th వరకు ఉంది. 6th to 10th అనమాట ఈ క్యాంపస్. వేరే చోట 1st to 5th వరకు ఉంది. సో మనం గవర్నమెంట్ స్కూల్ కదా ఏం చెప్తారు అనుకోవడానికి లేదు. ఎడ్యుకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఇది ఏ రూము మాకైతే తెలియదు. మేమున్నప్పుడు మాత్రం ఇదైతే స్టాఫ్ రూము. సో టీచర్స్ అందరూ వాళ్ళకి లీజర్ పీరియడ్ ఉన్నప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకునేవాళ్ళు. సో మాకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మేము సార్ అండ్ మ్యామ్ దగ్గరికి వెళ్ళేసి మేము అడిగేవాళ్ళం ఆ డౌట్స్. సో అందరూ స్టాఫ్ రూమ్ అంటారు చూడండి, ఇది స్టాఫ్ రూమ్. సో ఇదైతే కారిడార్. ఇదైతే మా మెమరీ 10th క్లాస్లో ఫుల్. ఇదైతే మాకు సూపర్ మెమరీ. సో ఇది మీకు చూపిద్దాం. విండో ఏమైనా ఓపెన్ ఉందా అంటే ఏమీ లేదు యాక్చువల్లీ. సంక్రాంతి హాలిడేస్ కదా, స్కూల్ అయితే హాలిడేస్ ఇచ్చారు. సో ఇదైతే మా 10th క్లాస్. నెక్స్ట్ ఇది మేము అంటే ప్రేయర్ కింద వాడుకునేవాళ్ళం. అంటే చిన్న పిల్లలంతా ప్రేయర్ చేసేవాళ్ళు. సో స్పెషల్ అసెంబ్లీ అంటారు చూడండి, ఇక్కడ నిలబడి ఎవ్రీడే ఒక పోయం కానీ ఆర్ఎల్స్. ఇదే మాది డయాస్ అనమాట. కింద పిల్లలంతా నిలబడి ప్రేయర్ చెప్పేవాళ్ళు, ఇక్కడ మాత్రం టీచర్స్ నిలబడేవాళ్ళు. సో ఎవ్రీడే ఒక్కొక్క కిట్ వచ్చి నిలబడి ఇక్కడ నీటి పడ్డారు అవి ఇవి చెప్తూ ఉండాలి. ఆ టైంలో మాత్రం మాకు స్టేజ్ ఫియర్ అయితే బాగా ఉండేది. సో ఎక్కడ మమ్మల్ని అడుగుతారని చెప్పేసి దాక్కునే వాళ్ళం. బ్యాక్ నిలబడే వాళ్ళం. నేను ఇంకా నా ఫ్రెండ్స్ కొంతమంది ఎవరైతే ఫ్రెండ్ ఉంటారో వాళ్ళే పిలిచేవాళ్ళు. సో మేము ఇక్కడ నిలబడి చెప్పడానికి భయం వేసి మేము బ్యాక్ సైడ్ నిలబడేవాళ్ళం. బట్ స్టిల్ కొన్నిసార్లు టైం బాగాక నేనైతే దొరికిపోయాను. సో నెక్స్ట్ పైకి వెళ్ళేది. మేము ఉన్నప్పుడు మాత్రం ఓన్లీ టెరసే ఉండేది. సో మేము వెళ్ళాక ఆఫ్టర్ 2-3 years పైన రూమ్స్ కూడా కట్టాము. సో ఇక్కడ మనకి ఈ స్కూల్లో మనకి 1st to 10th ఉందా లేదంటే 6th నుంచి 10th వరకు? ఇప్పుడు ఫస్ట్ నుంచా? ఇప్పుడైతే 1st to 10th వరకు ఉండేది. మేము ఉన్నప్పుడు మాత్రం 6th to 10th వరకే ఉండేది. ఇదైతే 9th క్లాస్ రూమ్. దీంతో మాకు సంబంధం లేదు, ఎందుకంటే మేము ఈ స్కూల్ కట్టినప్పుడు డైరెక్ట్గా 10th క్లాస్లోనే వచ్చాము వేరే స్కూల్ నుంచి. సో ఇదైతే 9th క్లాస్ రూమ్. సో ఇంకొక థింగ్ ఏంటి అంటే మేము ఉన్నప్పుడు ఈ డయాగ్రామ్స్ ఏమీ లేవు, తర్వాత వేయించినట్టున్నారు ఈ డయాగ్రామ్స్ అన్ని. ఒకసారి డయాగ్రామ్స్ కూడా ఒకసారి లుక్ వేయండి. ఇది 7th క్లాస్ రూమ్. ఇదైతే 8th క్లాస్ రూమ్. 8th క్లాస్ పక్కన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇంకా ఇది ఏమంటారు ఇదే జిరాఫీ పెట్టారు 8th క్లాస్ పక్కన డయాగ్రామ్స్. సో ఇదేంటి ఏదో జస్ట్ స్టోర్ రూమ్ అవి. ఇదైతే జస్ట్ స్టోర్ రూమ్ లాగా అనుకుంటా. ఇదైతే మాత్రం 7th క్లాస్. ఇది 7th క్లాస్ రూమ్. సో అప్పుడప్పుడు మేము ఈ రూమ్లో కూడా షిఫ్ట్ అయ్యేవాళ్ళం. ఎందుకు అంటే
పిల్లలు కొంచెం హాలిడేస్ అప్పుడు స్ట్రెంత్ తక్కువ వచ్చినప్పుడు సో 2 క్లాసెస్ కంబైన్ చేసేవాళ్ళు. సో అప్పుడప్పుడు మాకు ఈ రూమ్లో కూడా మెమరీ ఉంది. ఈ రూము 7th అండ్ 6th క్లాస్. ఎప్పుడు మాకు ఇష్టమైన తెలుగు మ్యామ్ ఎప్పుడు ఈ రూమ్లోనే ఉంటారు. యాక్చువల్గా తన పేరు గుర్తులేదు, బట్ నాకైతే బాగా మెమరీ ఉంది. తెలుగు మ్యామ్ ఎప్పుడు ఈ రూమ్లో. సో తెలుగు మ్యామ్ కాబట్టి గర్ల్స్కి సంబంధించి ఏమన్నా అవసరం ఉన్నా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా మేము మ్యామ్ దగ్గరికి వెళ్ళేసి అడిగేవాళ్ళం. సో తనైతే చాలా సపోర్టివ్గా మాకు చెప్పేది అన్ని థింగ్స్ కూడా తెలియనివి కూడా. సో ఈ రూమ్ కూడా నాకు మంచి మెమరీ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే నేను యాక్చువల్లీ ఇంగ్లీష్ శర్మ సార్ అనే సార్ ఉన్నారు. సో ఎప్పుడు కూడా స్టడీ అవర్స్ తీసుకునేవాళ్ళు. సో ఆ స్టడీ అవర్స్లో నేను ఇక్కడ కూర్చున్నాను అన్న. దిస్ ఇస్ మై ప్లేస్. అక్కడ నుంచి ఇక్కడ కూర్చునేదాన్ని. లక్కీ ప్లేస్. సో ఆఫ్టర్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అంటాం కదా, గవర్నమెంట్ స్కూల్లో సరిగ్గా పట్టించుకోరు అది ఇది అని చెప్పేసి మేము చదువుకునేటప్పుడు అంటే 11 years 12 years బ్యాక్ ఆఫ్టర్ స్కూల్ మాకు స్టడీ అవర్స్ కూడా తీసుకొని చెప్పేవాళ్ళు. సో అంత బాగా చదివించేవాళ్ళు. అంత బాగా వాళ్ళు చదివిస్తేనే మేము ఇంత యావరేజ్గా ఉన్నాం. ఇప్పట్లో వాళ్ళకి అంత బాగా చదివిస్తుంటేనే ఇంకా స్టిల్ ఇంకా ఎక్కువ బాగుంది ఎడ్యుకేషన్. సో ఇక్కడైతే నేను కూర్చొని హ్యాపీగా ఇలా కూర్చొని ఫ్రెండ్స్ తింటూ ఒక పక్క తింటూ బ్యాగ్ ఇక్కడ ఉంటే లోపల ఎలా తింటూ ఎలా ఉండేదని చదివినట్టు ఓవరాక్షన్ చేస్తుంది. బట్ లేదు ఫ్రెండ్స్, అప్పుడు తెలియలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు తెలిసేసరికి టైం అయిపోయింది ఫ్రెండ్స్. టూ లేట్ ఫ్రెండ్స్. ఏం చేయలేం ఫ్రెండ్స్. బట్ మంచి మెమరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ స్కూల్తో మాత్రం. సూపర్ మెమరీ. అవి వాష్రూమ్స్. ఇవేమో మేము తిన్న ఆఫ్టర్ లంచ్ తర్వాత బాక్సులు అవి వాష్ చేసుకోవడానికి ట్యాప్స్ అవి బెటర్. మేము ఉన్నప్పుడు మాత్రం అవి లేవు. ఇప్పుడు న్యూగా కట్టారు. స్టడీ అవర్స్ జరిగే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ అయితే అన్ని క్లాసెస్ పిల్లల్ని అయితే తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఆఫ్టర్ స్కూల్ అయిపోయిన తర్వాత లైక్ 3 and 4 అరౌండ్లో అయిపోతుంది ఈవినింగ్ టైంలో. సో 1 hour స్టడీ అవర్స్ అయితే కంపల్సరీగా పెడతారు. సో తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు అనమాట. సో ఇదంతా స్టడీ ఏరియా మొత్తం కూడా చాలా స్పేసియస్గా ఉంది కదా బాగా. ఈవినింగ్ అయితే చల్లటి గాలి కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడైతే ఫుడ్ ప్రిపరేషన్ అంతా జరుగుతుంది అనమాట ఈ రూమ్లో వచ్చేసి. అండ్ స్కూల్ చుట్టూరు మొత్తం కూడా పంట పొలాలు అయితే ఉంటాయి అనమాట. అన్ని పంట పొలాలు ఉంటాయి. ఇంకా రోడ్ అనమాట. మంది 10th క్లాస్ అయిపోయి ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పటికి. సో గైస్ ఇప్పుడే మీరు అంతా ఏమంటారు స్కూల్ టూర్ మొత్తం చూసేశారు కదా. చూసేసిన తర్వాత మేము ఇక్కడ మా స్టడీ అవర్స్ ఎక్కడైతే జరుగుతాయో అక్కడ ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుతున్నాము. సో ఈ స్కూల్ అయితే మాకు చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. ఇక్కడ మేము 10th క్లాస్ కంప్లీట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 12 years అవుతుందా? 12 years అయిపోయింది. 12 years తర్వాత కూడా ఎవ్రీ ఇయర్ మేము సంక్రాంతికి మా ఊరు వస్తాము. వచ్చినప్పుడల్లా మేము మా స్కూల్ని చూసుకొని అలా కొంచెం మెమరీస్ పెట్టుకొని రీకాల్ చేసుకొని వెళ్తాము. అండ్ మేము మా ఇంగ్లీష్ సార్ యాక్చువల్లీ మేము ఇక్కడ తెలుగు మీడియం చదువుకున్నాము, ఇంగ్లీష్ మీడియం కాదు. మేము చదువుకునేటప్పుడు ఓన్లీ తెలుగు మీడియమే ఉంది, ఇంగ్లీష్ మీడియం అయితే లేదు. మేము వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ 1 or 2 years తర్వాత ఇంగ్లీష్ మీడియం కూడా వచ్చింది. సో మనం గవర్నమెంట్ స్కూల్ కదా ఏం చెప్తారు ఊర్లో మనీ పెట్టిన స్కూల్సే బాగా చెప్తారేమో అని చెప్పేసి కొంతమందికి ఉంటుంది. బట్ కాదు ఫ్రెండ్స్, హార్ట్ఫుల్గా చెప్తున్నా. ఇక్కడైతే ఎడ్యుకేషన్ సూపర్ ఎక్సలెంట్ యాక్చువల్లీ మా అప్పుడే చాలా బాగా చెప్పేవాళ్ళు. అసలు మేము 0 knowledge అనమాట, ఏమీ రాదు. నేనైతే 9th class జంప్ 10thలోకి వచ్చాను. ఈవెన్ దో నేను మంచి మార్క్స్తోనే బయటకు వచ్చాను. అంతా బాగుండేది. మళ్ళీ రెగ్యులర్ స్టూడెంట్ అయితే అస్సలు కాదు. మా హెడ్ మాస్టర్ అయితే అనేవాడు ఏం మా స్కూల్ గుర్తు వచ్చిందా అని చెప్పేసి. అవును ఫ్రెండ్స్, యాక్చువల్గా తను వీక్లీలో ఒక 2-3 classes మాత్రమే అటెండ్ అయ్యేది. మిగతా అప్పుడు ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. యాక్చువల్గా వాళ్ళ మామయ్య వాళ్ళకి షాప్ ఉండేది. స్కూల్కి రాకుండా వారానికి 2-3 రోజులు మాత్రం స్కూల్కి వచ్చేసి ఇంకో 2-3 రోజులు షాప్లో కూర్చొని వాళ్ళు అమ్ముతూ వాళ్ళ దాంట్లో బూందీ మిఠాయి అవి తిండిపోద్ది. కూరగాయలు అమ్ముతున్నాను అని చెప్పేసి వాళ్ళ మామయ్యతో అని బూందీ తిన్ను మిఠాయి తిన్ను అవి ఇవి అని చెప్పేసి ఏం మాట్లాడతావు నువ్వు, ఏం మాట్లాడతావు? దీన్ని చూడండి ఫ్రెండ్స్ ఎంతలా ఉన్నాయిందో. జోక్స్ పార్ట్ అంతే. తినైతే మాత్రం 9th class జంప్ చేసి 10thలోకి వచ్చింది. సో అప్పుడు మేమిద్దరం ఫ్రెండ్స్ అనమాట. సో ఎలాగో ఫ్రెండ్స్ అయ్యామో కూడా నేను మీకు టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను. అప్పుడు అంటే అప్పుడు నా ఏజ్ తెలియని ఏజ్ అంటారు చూడండి, తెలిసి తెలియని ఏజ్. అలాగా యాక్చువల్గా నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. బేసిక్గా ఫుడ్ అంటే చాలా ఇష్టం కాదు, బాగా తిండిపోతారు అనమాట. స్టిల్ ఇప్పటికీ కూడా తిండిపోతే ఎవరు ఫుడ్ పెట్టిస్తారో ఎవరు తిండి పెట్టిస్తారో ఫ్రెండ్షిప్ చేసింది వెళ్ళిపోయింది వాళ్ళతో. కిడ్నాప్ చేయొచ్చు ఈజీగా, కిడ్నాప్ చేయొచ్చు. వీళ్ళ షాప్ లేదు, నేను షాప్ అని చెప్పాను కదా. వీళ్ళ షాప్లో బూందీ మిఠాయి అవి ఇవి ఉండేవి. సో నేను యాక్చువల్గా 10th క్లాస్కి వచ్చాక తెలిసింది వీళ్ళ షాప్ ఉంది అని చెప్పేసి, అందుకని నేను దీంతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశాను. అప్పుడు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సో నేను అప్పుడు చెప్పేదాన్ని తినకి లంచ్ టైంలో ఇంటికి వెళ్ళేది. సో తను ఇక్కడ తినేది కాదు లంచ్, ఇంటికి వెళ్ళి తినేసి వచ్చేది.
లంచ్ టైంలో తనకి చెప్పేదాన్ని, ఇంటికి వెళ్ళేసి మిఠాయి తీసుకురా, బూందీ తీసుకురా అని చెప్పేసి చెప్పేదాన్ని. సో నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇంత ఆర్ఎస్ ఇంత బూందీ తీసుకొస్తుందేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ ఫ్రెండ్స్ ఇంత బూందీ ఒక చిన్న పొట్లలో కట్టుకొని వస్తుంది ఫ్రెండ్స్. అది చూసి నేను షాక్ అయ్యి ఓకేలే అని చెప్పేసి తింటాను. ఏంటి అంటే మా మామ ఇంత ఇచ్చాడు అని చెప్పేసి అంటారు. సో అప్పుడు ఏంటి మమ్మీ ఎవడు 10th క్లాస్ కదా, అది తెలిసి తెలియని ఏజ్ అంటే ఇప్పుడు అవి మెమరీస్గా ఏమంటారు, ఇప్పుడు అవి గుర్తు తెచ్చుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఫన్నీగా. సో ఫ్రెండ్స్, మీకు ఇలాంటి ఫ్రెండ్స్ స్కూల్లో పరిచయం అయితే జాగ్రత్తగా ఉండండి వీడియో చూసిన తర్వాత. దేనికోసం ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అని చెప్పేసి 10th క్లాస్ నుంచి నాతో అంటే మేమిద్దరం పరిచయం. సో అప్పటి నుంచి ఏదో తిండి దగ్గర పరిచయం బెస్ట్ ఫ్రెండ్స్గా అయిపోయాం. ఎస్ కరెక్ట్. సార్ గురించి చెప్పాలి. శర్మ సార్ అనే సార్ ఉన్నారు. ఆయన ఇంగ్లీష్ టీచర్ అనమాట. సో మా అందరికి చాలా అంటే చాలా ఇష్టం ఆయన అంటే. ఆయన ఇంగ్లీష్ చెప్తారు, చాలా బాగా చెప్తారు ఇంగ్లీష్. మాకంటే తెలుగు మీడియం కదా, ఇంగ్లీష్ అంటే అంటే యాక్చువల్లీ చాలా భయపడేవాళ్ళం, కానీ ఆయన చాలా మంచిగా టీచ్ చేసేవాళ్ళు ఇంగ్లీష్ అయితే మాత్రం. అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎలాగ ఒక బుక్ చూసి ఫ్లూయెంట్గా చదువుతారో మేము కూడా అలాగా చదివే వరకు ఆయన తీసుకొచ్చాడు. కానీ ఫట్ అని చెప్పేసి బాగా కొట్టేవాళ్ళు, బాగా కొట్టేవాళ్ళు. అప్పుడు మాకు తెలియని ఏజ్ కాబట్టి ఏదో తిట్టుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు అనుకుంటే చాలా మెమరీస్గా ఉన్నాయి. నాకు ఎక్కువ పడే అనమాట, బాగా పడే. నాకు తక్కువ పడేవి. నేను యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఎవ్రీడే పోయమ్స్ చూడకుండా రాయమని చెప్పేవాళ్ళు. నేనేం చేస్తాను, డైరెక్ట్గా పేపర్లోనే రాసుకొని అది ప్యాడ్ కింద పెట్టుకొని రాసినట్టు ఓవర్ యాక్షన్ చేసి నెక్స్ట్ సార్కి పోయి చూపించేదాన్ని. యాక్చువల్గా నేను చదువు యావరేజ్, దీన్ని కూడా ఓకే యావరేజ్. బట్ నేను ఎక్కువ చదివేదాన్ని, దీనికి మార్క్స్ ఎక్కువ వచ్చాయి. అదేంటో అర్థం కాదు అంతే. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ టు లైక్. వన్ మోర్ థింగ్, ఎలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ అంటే ఇష్టం, ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ తీస్తే బెటర్ మాకు కామెంట్ చేయండి. బికాస్ మేము న్యూగా యూట్యూబ్లోకి వచ్చాం కాబట్టి మాకు అంత ఐడియా లేదు. జస్ట్ యూట్యూబ్ ఛానల్ అనేది మా మెమరీస్ని రీకాల్ చేసుకోవడానికి జస్ట్ అట్లా పెట్టామన్నమాట. బట్ తర్వాత మాకేమనిపించిందంటే మనం తీసే వీడియోస్ ఎవరొకరికి ఏదో ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాము. సో వీడియోస్ తీసి ఊరికే పెట్టడం కరెక్ట్ కాదనిపిస్తుంది. సో దట్ మీరు చెప్పండి మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు నచ్చుతాయో. సో అలాంటి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాము. సో yeah, that's it. Hope you like this video. Please do like, share and subscribe. Don't forget to click the bell icon for more updates. Bye bye.